పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. తను నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ కు నేనున్నానంటూ చేదోడు వాదోడుగా నిలిచారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కానుండడంతో నిర్మాత ఏఎం రత్నం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కు తెలిసిందట. ఇంకేముంది, తను తీసుకున్న పారితోషికాన్ని వెనక్కిచ్చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలను వదిలేస్తానని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేయక తప్పడం లేదని మేకర్స్ వద్ద అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బుతోనే జనసేన పార్టీని నడిపించారు. అలా పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన వారిలో ఏఎం రత్నం కూడా ఒకరు. ఎన్నికల్లో గెలిచేంత వరకు పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ కు ఎప్పుడు వస్తే అప్పుడే చేశారు, కానీ ఏమాత్రం కంగారు పెట్టలేదు. అందుకే పవన్ కూడా రత్నంను ఎంతో గౌరవించారు. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారమే సమయం దొరికినప్పుడల్లా షూటింగ్ చేస్తూ ఎట్టకేలకు వీరమల్లును పూర్తి చేశారు. దాదాపు 5 ఏళ్ల పాటు జరుపుకున్న హరిహర వీరమల్లు షూటింగ్ రిలీజ్ కోసం ఇంకా కష్టాలు పడుతూనే ఉంది. ఏఎం రత్నం ఇన్నేళ్లైనా వీరమల్లును వదలకుండా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. సీజీ వర్క్ అని, రీషూట్స్ అని, లొకేషన్స్ అని ఇలా డబ్బులు ఖర్చు పెడుతూనే వస్తున్నాడు. ఇవన్నీ కాకుండా సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల గొడవ ఇవన్నీ భరిస్తూ చివరకు జూన్ 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ డేట్ కూడా కన్ఫామ్ అని చెప్పలేం. ఇక ఎన్నాళ్ళని నిర్మాతకు అదనపు భారాన్ని అందించాలని పవన్ తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు ముందు తాను తీసుకున్న అడ్వాన్స్ ను ఏఎం రత్నంకు తిరిగి చేశారు. ఆ లెక్కన వీరమల్లు కోసం పవన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఏదేమైనా పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయితే మరీ మంచిదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి జూన్ 12న వీరమల్లు వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.